హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక కొత్త స్నాక్ ప్రిపేర్ చేసుకుందామండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా నేను ఒక 100 గ్రామ్స్ వరకు చికెన్ని పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. అలానే ఒక పెద్ద బంగాళదుంపని కూడా ఉడకబెట్టి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. వీటిలోకి పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ఏదైతే ఉందో దాన్ని పొట్టు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే చేత్తో కూడా మెత్తగా చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో అయితే మెత్తగా అవుతుందని నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. అలానే ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇది మనకు టేస్ట్ని బట్టండి, ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని మనకి నచ్చిన షేప్లో, అంటే ఇది పిండి నానాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. మనం కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. నేను ఇది పొడుగ్గా, అంటే మనకి ఫింగర్స్ టైప్లో ఉండేటట్లు ఈ విధంగా పొడుగ్గా రోల్ లాగా చేసుకుంటున్నానండి. ఇదే విధంగా మొత్తం పిండిని చేసేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని కొంచెం మైదా పిండిలో ఈ విధంగా ముంచి అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకునిద్దండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల నుంచి పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మరీ లావుగా చేసుకోకూడదు, కొంచెం సన్నంగా చేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఆల్మోస్ట్ ఎరుపు రంగు వచ్చేసినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మొత్తం అన్నిటిని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్నాక్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.